ఓకే నెక్స్ట్ మనకి కె శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కె శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదటిగా నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురు బ్రహ్మలకు నమస్కరిస్తూ నా కవితామాలికని ప్రారంభిస్తున్నాను. కవితామాలిక. తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనికి అడుగు పెడుతూనే ఈ పరిసరాల గాలి మనందరికీ లాలి పాడి మళ్ళీ పసివాళ్లను చేసింది. తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనికి అడుగు పెడుతూనే ఈ పరిసరాల గాలి మన అందరికీ లాలి పాడి మళ్ళీ పసివాళ్లను చేసింది. అప్పుడు చేసిన విద్యాభ్యాసం నేటి బలమైన భవిష్యత్తుకు నాంది పలికింది. 6 దశాబ్దాల మునుపటి మా బుజ్జి తరం నేడు బొజ్జల బాబాయిలుగా రూపాంతరమైంది. మాది చరమాంకమని కొందరు మాది చరమాంకమని కొందరు అంటూ ఉంటే ఈ ఆత్మీయ సమ్మేళనం ఇచ్చిన ఆత్మీయత మనల్ని చిరంజీవుల్ని చేసింది. మాది చరమాంకమని కొందరు అంటూ ఉంటే ఈ ఆత్మీయ సమ్మేళనం ఇచ్చిన ఆత్మీయత మనల్ని చిరంజీవుల్ని చేసింది. అప్పుడు మనం క్లాసులో కులుకులు తీస్తూ కన్న కలలు జీవితాన్ని మేలుకొలిపితే ఇప్పుడున్న మనముగా రూపాంతరం దిద్దుకున్నాం. మనసులు అప్పటికీ ఇప్పటికీ ఒకటేగా, కానీ ఎందుకో మనుషుల్లోనే అనూహ్యమైన మార్పు. మన చిన్నప్పుడు మనం కప్పల పెళ్ళిళ్ళు చేస్తూ వర్షాలు వచ్చేవి. అప్పుడంతా ప్రెజర్ లేని ప్రశాంతమైన చదువులు. ఇప్పుడు శీతల ఏసీ క్లాసు రూముల్లోనూ విద్యార్థులు తలలు వేడెక్కుతున్నాయి. చిన్ననాటి స్నేహితుడి ఒక్క ఫోన్ కాల్ ఈ ముసలి ప్రాయంలో నెలకంతా సరిపోయే ఇమ్యూనిటీ బూస్టర్. చిన్ననాటి స్నేహితుడి ఒక్క ఫోన్ కాల్ ఈ ముసలి ప్రాయంలో నెలకంతా సరిపోయే ఇమ్యూనిటీ బూస్టర్. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఇవన్నీ రక్త సంబంధాలు. వీళ్ళంతా ఆస్తులు పంచుకుంటారేమో. స్నేహితుడు ఒక్కడే రక్త బంధానికి మించిన ఆత్మీయ బంధువు. అన్ని బంధాలకు పరిధులుంటాయి. పరిధులు దాటిన ఆత్మీయతే స్నేహం అంటే. అప్పుడు మనం కట్టిన గుజ్జన గూళ్ళు ఇచ్చిన ఆత్మ సంతృప్తి నేటి ఇళ్లాల్లో కనుమరుగు. అదేంటో. వర్షంలో తడిచినప్పుడు అమ్మ తిడుతూ తల తుడిస్తే శతమానం భవతి అన్న ఆశీర్వచనంలా వినపడేది. ఇప్పుడు చిన్న మాట అంటే సూసైడ్ చేసుకుంటున్న పిల్లల్ని చూస్తే చూస్తుంటే నేటి తరానికి ఆత్మస్థైర్యాన్ని నింపే అమ్మమ్మ నానమ్మల కథలు మళ్ళీ అవసరమేమో అనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ హరితభరితం అవ్వాలని చిన్న ఎదురు దెబ్బకే తట్టుకోలేని 16వ ప్రాయంలో 60లా కనిపించే నేటి తరం బొక్క పెట్టి ఏడుస్తుంటే చెప్పకనే చెబుతుందా అనిపిస్తోంది. మీకు కూడా అలాగే అనిపిస్తోందా? ఇట్లు మీ చిన్ననాటి స్నేహితుడు కెఎస్ శ్రీనివాస్, విశ్రాంత జాయింట్ సెక్రటరీ, ఏపీ ట్రాన్స్కో, ప్రస్తుత నివాసం హైదరాబాద్. థ్యాంక్ యూ ఆల్. పురుషోత్తం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుంటుంది. ఈరోజు మనం ఇక్కడ కలిసినందుకు ఈరోజు చాలా దివ్యమైన రోజు మన జీవితంలో అనుకోవాలి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. అప్పుడు జై తెలంగాణ మూవ్మెంట్లో మా స్కూల్స్ అన్ని బంద్ చేస్తే మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. గోపానిపాలెం నుంచి వచ్చేవాడిని.
అక్కడ విద్యకి ఇక్కడ విద్యకి చాలా తేడా ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో నేను చాలా డెవలప్ అయ్యాను. ఇక్కడ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అంతా కలిసి మెలిసి చాలా విషయాలు చెప్పేవారు. థ్యాంక్ యూ. ఎక్కడ నాగేశ్వరరావు గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లా మీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్? మీ ఫేవరెట్ హీరో కేఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి. ఓకే, ఎన్టీ రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు. సరే, వీళ్ళ మూవీస్లో నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. గుర్తున్న డైలాగ్ చెప్పండి చాలు. ఏకపాత్ర అభినయం ఆడేవాడు. వావ్. ఇప్పుడు అది అన్నాను అనుకో కింద పడతాను, క్షమించండి. వైసభ్యులు ఆడలేదు. ఓకే సార్, ఇప్పుడైతే మీరు చిన్న మాట్లాడండి. కల్చరల్ యాక్టివిటీస్ ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవుతాయి. తర్వాత మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటాం కల్చరల్ యాక్టివిటీస్లో. అప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలి వాటిలో. ఇప్పుడైతే మీ మాటల్లో ఒక ఫ్యూ మినిట్స్. 50 సంవత్సరాల మన కలయిక. నిజంగా ఆ రోజుల్లో మరి నిక్కర్లు వేసుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చిన ఘటన అన్నమాట. అసలు మన జీవన విధానంలో వ్యత్యాసాలంటూ ఉండేవి కాదు మనకు. అలాంటి ఈరోజు చిన్నపిల్లలతోనే వ్యత్యాసాలు చూసే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితులకి నెమరు చేసుకుంటే ఆ స్కూలు మరి సరస్వతి తల్లి కలకలలాడుతూ ఈ గ్రౌండు నేను ఆదివారాల పూట కూడా ఏమి తొయిపోతే వచ్చి అంజీ మాస్టర్ గారు, శ్రీకాకుళం అంజీ మాస్టర్ తెలుగు పద్య భాగం ఎప్పుడు చెప్పు, ఆ పద్యాలు పాడుకుంటూ ఈ వరండాలో తిరిగేవాడు. అలా మన సరస్వతి తల్లి ఒడిలో ఓలలాడినట్టు ఉండేది. ఇప్పుడు విద్యా విధానం చాలా సందర్భానుసారం చూద్దా. ఏమైపోయో ఒళ్ళమో ఈ తాడంకి హై స్కూలు లేకుంటే, ఏ చీకటి మింగునో మన విద్యాలయములో సరస్వతి దేవి వెలుగే లేకుంటే, మన విద్యాలయములో సరస్వతి దేవి వెలుగే లేకుంటే, ఏ చీకటి మింగునో ఈ విద్యాలయములో అధ్యాపకుల మంచి బోధన లేకుంటే. ఎందుకన్నానంటే ఆ రోజుల్లో ఎక్కువ మిమ్మల్ని బోర్ కొట్టిస్తానంటే ఒకసారి నేను ట్రై చేయండి. చెబుతున్న మన బాల్యం ఆ రోజుల్లో ఇలాంటి మన తాటింకి హై స్కూలు జిల్లాలో ఒక 3, 4, 5 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. మరి ఇందాక ఎస్సీఆర్ గారు చెప్పారు అప్పుడే 10, 11, 12 తరగతులు ఉండేదని. మరి మనకి 6వ తరగతి నుండి ఏపీసీలు రాసుకున్నాం. ఇప్పుడు ఎందుకన్నానంటే ఈరోజు విద్యా విధానంలో నూతన విధానం కొంతలు తప్పటం వల్ల మన విద్యారంగంలో కలుషితం అయిందని తప్పదు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇదివరకి మనం నిక్కర్లు వేసుకుని ఎక్కడన్నా చినిగిపోతే చిగ్గుపడేవాళ్ళం, ఒప్పుకుంటారా? మరి ఆడుతూ పాడుతూ గబక్కని జారి పడేవాళ్ళం. వెనకాల చినిగిపోతే మరి ఈ కుట్టావేంటమ్మా ఈ ఎలా వేసుకోలే అని అనేవాళ్ళం. ఈరోజు ఏం పరిస్థితి వచ్చింది తెలుసా?
చిరిగిపోయిన బట్ట వేసుకోవడానికి చిరిగిపోయిన బట్టలు జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు. ఏంటంటే అదొక ట్రెండ్, అదొక ఫ్యాషన్. చినిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నారు. చినిగిపోయిన బట్టలు అంటే మనం వేసుకోవడానికి, అప్పుడు నిక్కర్లు వేసుకోవడానికే మనకి చిన్నతనంగా బాధపడేవాళ్ళు, అమ్మ నాన్న ఈ చినిగిపోయిందని. అలాంటి అట్లాగే ముందుగా గురువు, తల్లి, తండ్రి, గురువు, దయ్యం అన్నారు. ముందు తల్లి పాత్ర. తల్లి పాత్ర లేకుంటే 9 నెలలు మోసి ఆ ప్రసవ నొప్పిని కన్నా ఏ నొప్పి గొప్పది కాదు. అంత గొప్పగా బాధపడి మన భూమి మీద పడేసి ఈ స్కూల్కి పంపించింది. ఆ తల్లికి ఒకసారి మనందరూ, మా తల్లికి మీ తల్లులందరూ కూడా ఒక్కసారి మననం చేసుకోవడం తప్పులేదు. జో కొట్టిన అమ్మకు జేజేలు పలకనా, పాలిచ్చిన అమ్మకు పాదాలు బ్రొక్కనా, ప్రసవంలో వేదనలు మురిపంగా భరించి ప్రాణాలను పంచిచ్చి జన్మనేది నాకిచ్చిన అమ్మా. అమ్మా అమ్మా నీకు శతకోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. పిడికిలోన కడుపులోన ఉన్నప్పుడే పిడికి లెక్క నేర్పించి, కడుపులోన ఉన్నప్పుడే పిడికి లెక్క నేర్పించి, పుట్టిన క్షణాలందే ప్రశ్నించుడ నేర్పించి, నడక నేర్పి నడత నేర్పి న్యాయమనే బాట నేర్పి, ఉద్యమాల సూర్యునిగా నడిపించిన ఓ అమ్మా. అమ్మా అమ్మా నీకు శతకోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. అలా నడక నడత నేర్పి స్కూలుకు పంపించింది మన అమ్మ. స్కూలులో ఎవరికిచ్చింది, ఎవరి చెంతను చేర్పించి? గురువులు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి గురువులు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని చదువులమ్మ ఒడిలోకి పంపించింది. చదువులమ్మ ఒడి. నీ ఒడినే బడి చేసి సరస్వతమ్మ ఒడిలోకి, నీ ఒడినే గుడి చేసి కోనమాల బడి చేసి పుస్తకాలతోటి ఈ ప్రపంచాన్ని చదువు నేర్పి, నడక నేర్పి నడత నేర్పి న్యాయమనే బాట నేర్పి, ఉద్యమాల సూర్యునిగా బోధించిన ఓ అమ్మ. సరస్వతీ తల్లి వందనం, పాదాభివందనం. అలా చుట్టూ ఎక్కువ చూసుకుని అలా కాకుండా ఈ రోజున సంస్కృతి సాంప్రదాయాల మీదే నేను ఈ రోజున మన స్వర్ణోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు చేసుకోవటానికి, మరి ఈ కలయికి సమన్వయం మనకన్నా సీనియర్ జి వీరశేఖరరావు గారు ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. ఆయన 72-73 సంవత్సరం గోల్డెన్ జూబ్లీ నిర్వహించుకున్నారు. అలాగే ఈ మన బ్యాచ్ రమేష్ గారు, మిత్రుడు అయిన రమేష్ గారు, మరి రమేష్ గారు నిజంగా ఎంతోమంది, మరి ఆ నాన్న బసయ్య గారు. ఈ రోజున ఆడపిల్లలు, కొనుక్కున్న ఆడపిల్లలు, ఆ రోజున ఆడపిల్లలు కనుక ఉంటే ఇంట్లో లక్ష్మి అనుకునే లక్ష్మీ స్వరూపం ఆడపిల్లలు. నాకేంటంటే మా ఇంట్లో మాకు 4 అక్షలు. ఇప్పుడు తిరేకానేగా అగ్రతాంబూలం ఏం నాగేశ్వరరావు వచ్చి మాట్లాడాను. ఎందుకంటే ఇందాక ఎస్పీఎల్ ఎస్పీఎల్ ఏముంది, ఎప్పుడో మర్చిపోయి ఉంటాం. ఈరోజు సీఎంలు గీఎంలు పదవులే పెద్ద లెక్కలేదు. అది గౌరవంగా పిలిచింది, ధన్యవాదాలు.
ఇంకోటి నాగేశ్వరరావు ఏదో రైల్వే కార్మికుడు ఒక మాట పాట పాడతాడని అనుకోవడం తప్పులేదు, అది గౌరవిస్తుంది, అది ఒకటి. కానీ ఒకటి మాత్రం నేను చెబుతాను, నా ప్రత్యేకత నేను గొప్ప చదువుకోలేసుమా. నేను మీతో పాటు 10th క్లాస్ నా మిత్రులందరూ డిగ్రీలో పీజీలో ఏదో చేసి ఉంటారు. ఈ స్కూల్ తల్లి నుండి ఎంతోమంది డాక్టర్లు వీళ్ళందరూ ఇంజనీర్లు ఎంత చదివారు. నేను మామూలుగా టెక్నికల్లో నేను రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను అంతవరకు. కానీ మీ అందరికన్నా మన 85 విద్యార్థుల్లో అందరికన్నా పెద్దవాడిని ఆకర్షించడానికి మాత్రం నేను చెప్తా, అదే నా అర్హత. ఇప్పుడు 55, 56 ఉంటాయి అందరికీ. నాకు 57, 58లో పడ్డాను. 4 నెలలు పోతే 58 కంప్లీట్ అయిపోతుంది. అంటే నా క్వాలిఫికేషన్ ఏంటంటే మీ అందరికన్నా పెద్దవాడిని ఆకర్షించిన అన్నయ్య, మీరందరూ నాకు తమ్ముళ్ళు. నేను ఒక్కడే కాబట్టి మీరందరూ నాకు తమ్ముళ్ళు ఇచ్చాడు. ఈ సరస్వతి తల్లి మన తాటింగ్ హై స్కూల్ ఇంతమంది తమ్ముళ్ళు ఇచ్చింది, చెల్లెలు ఒక్కటే ఉంది, ఇంతమంది చెల్లెళ్ళు ఇచ్చింది. చెల్లి అందరంటే చెల్లెలు కాదు కదా. మా బంధువు ఒక ఆమె ఉంది, ఎంబీవీకే సరస్వతి, ఇంకొచ్చిందో రాలేదో బయలుదేరారట. ఆమె మాత్రం నాకు చెల్లి కాదు, వాళ్ళు మా బంధువులు కాబట్టి మా బావగారు అన్న కూతురు. మిగతా వాడు ముందు అందరం మగవాళ్ళు అందరూ తమ్ముళ్ళు. ఇది నా అర్హత, అంతేగాని నేనేదో ఎక్కడి నుండో వచ్చాను, ఏదో చేశాను ఇవన్నీ ఏదో స్క్రిప్ట్ పెట్టుకుని మనం చదవాలి, చదివి మేము బోర్ కొట్టించాలన్న ఉద్దేశం నాకు లేదు. సరే, ఈ మాత్రం ఏదో మా ఈ కలయిక మన సురేఖ ఇవన్నీ చెప్పింది. ఈ రోజున మానవతా విలువలు తగ్గిపోయినంత మగ్గిపోయినంటున్నా అసలు తెలుస్తుందా. ఇందాక సురేఖ చెప్పింది కిరసనాల దీపం పుట్టి నుండి మరి చచ్చిపోయిన దాకా మనం చూసాం. మా మనవరాలు ఆస్ట్రేలియాలో ఉంటుంది, అన్నం తినేటప్పుడు టచ్ ఫోన్ కావాలని. అమ్మ టచ్ ఫోన్ పెట్టద్దమ్మా, దాని చూసి ఎలా తింటారో తెలియదు అని అంటాను. ఈ టచ్ ఫోన్లు ఎక్కువ వచ్చి సమాజాన్ని చెరిపేసాయి. మనం ఏదో ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ ముందుకెళ్తున్నా గోతులో పడుతున్నాం, అది మాత్రం వాస్తవం. మన సంస్కృతి సంప్రదాయాలు పోయాయి. ఇదివరకు చిరిగిపోతే బట్టలు చిరిగిపోతే మరి చిరిగిపోయి దుబ్బా వేసుకుని ఎట్టా కానీ మనం చిక్కుపడి చిరిగిపోయినా అది మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా తెగజారిపోతుంది, దారి దప్పిపోతుంది, తెగజారిపోతుంది, యోచింతమంటుంది. మరి మన ఆడకూతుళ్ళు అందరూ చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు మరి డ్రెస్ కోడ్ పెట్టింది సురేఖ మన ఆర్గనైజర్. నేను ఇంతవరకు తెలసొక్క వేయలే, అవన్నీ రంగులు చొక్కాలే. ఈ తెలసొక్క లూజ్ అయిపోయింది, ఎక్కడ బాగోలేదని వేసుకొస్తే తీసేయి ఉంది. డ్రెస్ కోడ్ ఉపాధ్యాయులు మనకు అప్పుడు డ్రెస్ లేదు, ఉపాధ్యాయులు అందరూ తెలసొక్కారు అందరూ. మరి ఈ అందరూ కూడా మన స్టూడెంట్స్ మన చెల్లెళ్ళు అందరూ యూనిఫామ్కి వచ్చారు. ఒక యూనిఫామ్గా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్గా ఉన్నప్పుడు. అట్లాగే ఈ డ్రెస్ కోడ్ పెడతాం చాలా చక్కగా నిజంగా. కూతురు ప్రాణం కన్నా శీలానికి గెలిస్తే దేశం, చలనచిత్రాలలో స్త్రీలు చిత్రంగా వేస్తున్న వేషం, చలనచిత్రాలలో స్త్రీలు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్లకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే, మోకాళ్లకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే. ఉల్లి ప్రతీర ఉల్లంత కనపడే జాకెట్లే పేషనాయే, ఉల్లి ప్రతీర ఉల్లంత కనపడే జాకెట్లే పేషనాయే. నాడు విదేశ వస్త్రాన్ని వద్దన్న దేశ మళ్ళీ ఎమ్మన మొండికేసే. ఇక కోకలు రవికలు కట్టుకోకుండానే చెట్టీలు సరిపోవునంట, చెట్టీలు సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా తెగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దారి తప్పిపోతుంది, యోచింతమంటుంది.
అవును కదా? జానపద సంగీతాలున్నా జానపద సంగీతాలుండి మనం రామాలయం దగ్గర పెదకోటయ్య గారు హరికథలు ఏం చెప్పించేవాళ్ళు. అరే ఈ ప్రభ సీనియర్ నటి చూడండి, 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు హరికథ చెప్పడానికి. ఇవన్నీ భారత భాగవతాలు ఇవన్నీ చెప్పించేవాళ్ళు. అలా ఉత్సవాల్లో సంక్రాంతి నెలలు పట్టిన దగ్గర నుండి ధనుర్మాస సందర్భంగా అందరూ అట్లాగే జానపద సంగీతాలున్నా దేశవాణి నృత్యాలున్నా బ్రేకు డ్యాన్సులే మనకు ముద్దు బ్రెయిన్ చెవిరే మ్యూజిక్ సద్దు చెవులు పగల కొట్టే వేష్టానే పోరగాళ్లకు చాలా ఇష్టము మైకేలు జాక్సన్ బ్రేకు డ్యాన్సులే నర్మనాల ఇమిడిపోయి నాడు సంగీత సాహిత్య కళలున్న దేశం అశ్లీలతో అల్లుకోనే ఇక పల్లె పాటలు పోయి డప్పు ధరలు ముక్కు ములుగునంట మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా తెగజారిపోతుంది దారి తప్పిపోతుంది తెగజారిపోతుంది యోచింతమంటుంది అర్ధరాత్రి ఆడపిల్ల మన స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వాతంత్రమని అన్నారు గాంధీ గారు. అసలైన స్వాతంత్రమని అన్నారు గాంధీ గారు. నడవడానికి ఆడోళ్ళేరి కడుపులోనే చంపుతున్నారే. నడవడానికి ఆడోళ్ళేరి కడుపులోనే చంపుతున్నారే. ముక్కు పచ్చార నీ పిల్లల్ని కూడా సొమ్ము కోసం అమ్ముడాయే. నాడు స్వాతంత్రమిటివాయే త్యాగాలు ఏమో ఆడబతుకు ఏనమాయే. ఇప్పుడు గాంధీజీ మళ్ళీ దేశంకొస్తే నాది కాదని వెళ్ళిపోతాడు. ఒక్క క్షణమైనా ఉండనంటాడు. టాటా చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇందాక అన్నాను, ఈ చదువులు ఏమైపోయే వాళ్ళమో. ఈ తాడంకి హై స్కూల్లే ఏ చెట్టుకో పుట్టకో కొట్టుకుపోయేవాళ్ళమో అన్నాను. నిజంగా ఆ రోజున ఈ గ్రౌండ్ ఎప్పుడు పరిగెత్తడం, ఆడుకుంటాం, పాడుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ. నేను ఇది పెద్ద ర్యాంక్ స్టూడెంట్ కాదు, మరి పూర్ కాదు, మా మీడియంగా నేను చదివేవాడిని. రాము మొరడతాను. ఇప్పుడు అన్నారు చూడండి, నేను అగ్రజుండని ఎస్పీఎల్ ఎంపీకే తికాణాలు ఎస్పీఎల్ ఉంది. కానీ ఎస్పీఎల్ ఉద్దేశంతో గౌరవిస్తున్నారు, కృతజ్ఞత. నేను ఇందాక చెప్పా, ఎస్పీఎల్గా అభిమానంతో పిలిచారు, మాట్లాడమన్నారు, అందువేరు. నా క్వాలిఫికేషన్ అగ్రజుడినిగా నేను, నాకు పెద్దవాడినిగా గౌరవం నేను అనుకుంటున్నా. నా భావన, మీ అభిప్రాయంలో నేను ఏకీపిస్తున్నా, తప్పు లేదు. మరి కాశీ మన క్లాస్మేట్లో ఒక మాట చెప్తుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మేము మధ్యలో కూర్చునేవాడిని. నేను నా పక్కన బేగు, వాడి పక్కన కాశీ ఈశ్వరరావు. ఆటలో పాటలు అన్నింటిలో ఉండేవాళ్ళం. అందరూ వీళ్ళందరూ. మరి బి సెక్షన్లో ఎక్కువ నాకు తెలియదు. వేణు ఒక ఆయన, బుజ్జమ్మ, తాడి కృష్ణారావు, ఇంకా మా బావ అన్న కూతురు సరస్వతి. ఈ ఏ సెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ లేడీస్ అందరూ పెద్దగా తెలియదు. మన బసయ్య గారు, మా ఈ సురేఖ, ఇవి కూడా నాకు దొరకడం నాకు గుర్తులేదు. వనజ, మన చెంచు లక్ష్మి, ఇంకా ఏరమ్మ వచ్చిందా రాలేదు, ఏరమ్మ వస్తానంది. ఒక 5-6. మా కృష్ణారావు అయితే ఇప్పుడు అందరికీ 85 మంది పేర్లు చెప్పేస్తాడు. ఆడికి మా అంత మెమరీ పవర్ ఉంది. అట్లా కాశీ అనేవాడు. మాస్టర్లో మరి ఏమో నా కోణం చూస్తే వీడు పెద్ద మనిషిగా ఉన్నాడు, సైలెన్స్గా ఉన్నాడు, సైలెన్స్ అని మరి ఎస్పీఎల్గా చేశారేమో నాకు అంత అర్హత లేదు, నాకు తెలియదు. ఒక కోణంలో చూసింటారు ఎవరు, లక్ష్మణ స్వామి గారును హెడ్ మాస్టర్ గారు. పెద్దవాడుగా ఉన్నాడు,
నాకు అంత టాలెంట్ ఉందని నేను అనుకుంటున్నా. పెద్దవాడికి ఎత్తుగా ఉన్నాడు, పెద్దబ్బాయి అనేవాడు మా తెలుగు మాస్టర్ గారు అంజీ గారు. అరే పెద్దబ్బాయిలు రండిరా, నన్ను కాశీను బేక్ని. ఇప్పుడు మేము పెద్దబ్బాయి చిన్నబ్బాయిలు అయిపోయాం అనుకోండి చెబుతున్నా. అంటే ఎస్పీఏలో ఏదో చేసేవాళ్ళం. ఒక్క వనరులను చూసేవాళ్ళు. నేను నిజంగా మొరటోడిని. ఇప్పుడు పాండవుల అగ్రజుడు ధర్మరాజు ఎలాగో గద్దోడు అంటారు. అతని వీక్నెస్ ఏంటి, అతని వీక్నెస్ ఏదో జోదాలు ఉన్నాయి. అట్లా నేను మొరటోడిని అనమాట. ఆడితో ఆడితే అందరిని కొట్టేవాడు. అది మొరట అదే కానివాడు నీ మా కాశీ అనేవాడు. నీ ముక్కు మీద కోపం, ముఖానికే నీకు అందం అనేవాడు. అట్లా కోపం ఎక్కువ అన్నమాట. అట్లాగే ఇంకా ఎక్కువ మాట్లాడటం అంత భావ్యం కాదు. ఇప్పుడు మన 50 సంవత్సరాల అనుభవాన్ని పంచుకోవటం కోసమే మనం ఇక్కడ కలయిక. నిజంగా ఇంతవరకు అందరూ నేను గుర్తుపట్ల నేను చెప్తున్నా. మొత్తం ఈ ఏ సెక్షన్లో 15 మంది ఉంటారేమో, ఆడవాళ్ళు, లేడీసు, గర్ల్స్. ఇప్పుడు ఉమెన్స్ అమ్మమ్మలు అయిపోయారు అనుకోండి, అయ్యమ్మలు. బాయ్స్ మేము ముసలం అయిపోయాం. అంటే యాక్చువల్లీ రిటైర్డ్ అవ్వను బాగానే కొద్దిగా అనారోగ్యం వచ్చింది కాదు. అందుకని సరే ఇక నేను మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టింది క్షమించండి. నేను మామూలు సాంస్కృతికంగా లంచ్ టైం కూడా అయింది. బీపీలు షుగర్ నేను పెరిగాయి. ఈ అవకాశం ఉంది నిర్వాహకులకి, ఏమికి, రమేష్కి, వీళ్ళందరికీ మనందరికీ మరొక్కసారి ఈ యొక్క సెలబ్రేషన్కి వచ్చిన పేరున నాకు గుర్తులేదు కానీ పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నిర్వాహకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ మిస్టర్ ఎస్పీఎల్ నాగేశ్వరరావు. ఇందాక యాంకర్ అంది నాకు ఆరోగ్యం బాగా, ఇంకెక్కువ మాట్లాడినట్టు ఇవన్నీ లైవ్లో ఏమైనా పెట్టారనుకో ఇంటికాడ క్లాసు అందుకే నాకు తీసుకురా. అందులో కాదు, ఇప్పుడు మా కృష్ణారావు మా తమ్ముడు ఉన్నాడు, ఆడికి బైపాస్ అయ్యింది. మా పేరు విశ్వేశ్వరరావు. మేము మరివాడు ఊరి నుంచి వచ్చేవాళ్ళం. మేము ఇక్కడికి రావాలి అంటే అక్కడ 8 గంటలకి 8:30కి జనరల్ పాటలు మొదలైనప్పుడు అక్కడ బయలుదేరితే మళ్ళీ అది అయ్యేలోపు తాడకి ఊరు మొదట్లోకి వచ్చేటప్పటికి పెద్ద తోటల్లో రావాలి, పొలం గట్టల నుంచి రావాలి, పిల్ల కాలువలు దాటాలి, కనపడే చిన్న చిత్తగా పిల్ల పాములను దాటాలి. ఇది దాటి ఇక్కడికి వచ్చి చదువుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళటం వల్ల మేము ఆటల్లోనూ అంత సామర్థ్యం అని లేకపోతే మేము ఆడలేకపోయినందుకు చాలా బాధగా ఉండేది తాడింకి స్కూల్లో. అలాగే మన ఎన్డిఎస్ మాస్టర్తో పాటు మరొక 3 ఉపాధ్యాయులు బాగా మేటిగా ఉండి మంచి క్రమశిక్షణతో ఊరేగిస్తూ తిరిగిన రోజులు ఇంకా ఇప్పటికీ గుర్తున్నాయి. అలాగే మా నాగేశ్వరరావు గారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఎస్పీఎల్గా చేసినప్పుడు. అలాగే ఆయన నన్ను చాలా బాగా ఆప్యాయంగా చూసేవారు. ఆయన ఇంకా ఎక్కువగా మాట్లాడితే బాగా ఉండేది, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇంతటితో ఆపించారు ఆయన్ని. అందుకని బాగా మంచి ఉండేది. అందరూ స్కూల్కి రావాలంటే కాకి నిక్కరు, తెల్ల చొక్కా, చేతికి ఒక కాకి సంచి, దానిలో ఒక చేతిలో ఒక తెల్ల జర్మన్ సిల్వర్ ఒక సంచి పట్టుకుని, సంచితో పాటు ఒక క్యారేజ్ పట్టుకుని పరుగులు పెట్టుకుంటూ చెట్లు ముళ్ళు అవన్నీ దాటుకుంటూ మధ్యలో మా నాగేంద్ర ప్రసాద్ ఉండేవాడు. ఏమన్నా ముళ్ళు వచ్చి పుచ్చుకుంటే పిల్లితో తీయటానికి కానీ లేకపోతే కొంచెం అలా అందరూ కలిసి మరీ వచ్చేవాళ్ళం. టోటల్ మమతా వారి సమయం 9 గంటలు, లేకపోతే త్రివేణి అడ్వర్టైజ్మెంట్ ఇదే మాకు టైము. ఆ టైం చూసుకుని మాత్రమే మేము ఎంత ఎక్కడ వచ్చింది ఎంత టైంకి మనం అక్కడికి స్కూలు చేరగలము అన్న దృష్ట్యా అదే వచ్చేవాళ్ళం. మేము రిక్షా వచ్చే వాళ్ళు కాదు, ఓన్లీ కేసీపీ నుంచి 4 మాత్రమే వచ్చేవాడు రిక్షాలో. ఆ 4 మా సెక్షన్లోనే ఉండేవారు. అందువల్ల మేము కొంచెం మాకు బాగానే తెలిసేవాళ్ళు. అందరూ చాలా బాగున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చి అందరితో కలిస్తే బాగుండేది. 50 సంవత్సరాల కిందట చదువుకున్నాము, ఆ తర్వాత ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోయాము అంతా అయిపోయింది. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము.
ఒక 3 నెలల కిందట నాగేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి ఇలా రీయూనియన్కై రమేష్ అని ఆయన మాట్లాడారు, నీ నెంబర్ అడిగారని ఆయన వివిధ మన వ్యక్తులతో సంప్రదించి ఆ నెంబర్ని తీసుకుని ఫోన్ చేయగలిగాడు. ఆ చేసిన కాడి నుంచి నాకు ఈ 2 నెలలు 3 నెలలు నేను 2 నిమిషాలు 3 నిమిషాలు ఫోన్లో మాట్లాడి నేను కనీసం ఒక్కొక్కటి 20 నిమిషాలు మాట్లాడాను, గంట మాట్లాడాను, గంటన్నర మాట్లాడాను. అందువల్ల ఈ 2 నెలలు 3 నెలల్లోనే 50 ఏళ్ళలో కనీసం ఒక 2 నెలలు 3 నెలలు మాట్లాడటం వల్ల ఒక 10 సంవత్సరాల పాటు అనుబంధాన్ని పెంచుకున్నానని నేను అనుకుంటున్నాను. అలాగే మా ఎస్ వెంకటేశ్వరరావు మాస్టర్ కూడా మాకు కూడా కలిసే అవకాశం వచ్చింది. అందరిలోనూ మేము ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళమే ఎక్కువ ఉన్నాం, మిగతా వాళ్ళతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన రమేష్ గారు, ఆయన సన్మానించడానికి రమేష్ గారు ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ సార్ ఇక్కడ నైస్ నైస్. సార్ ఇక్కడ ఇక్కడ సార్ 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 కొంచెం మిడిల్లో ఉంది. విద్యార్థుల సమ్మేళనం ఈ పాఠశాలలో జరగడం, నేను వచ్చిన తర్వాత అనేక రకాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరగడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మధురమైనటువంటి ఆ నాటి స్మృతులను నెమరు వేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇదని చెప్పి నా భావన. నేను ప్రజెంట్ ఎన్ఎస్ ఉపాధ్యాయుల్ని ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను. అంటే ప్రధానోపాధ్యాయుల వారు ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నేను ఫస్ట్ అసిస్టెంట్ ఇన్ఛార్జిగా ఉంటూ మరి ఆయన లేనటువంటి సమయంలో పాఠశాలను నడిపించవలసినటువంటి బాధ్యత చేపడుతూ ఉంటాను. మరి నన్ను ఈ స్టేజీ పైకి ఆహ్వానించి ప్రధానోపాధ్యాయుల వారి స్థానంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయ అయినప్పటికీ కూడా నాకు చిరు సత్కారాన్ని అందజేసి మరి దుశ్శాలువతో సత్కరించినందుకు పూర్వ విద్యార్థుల తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు అర్పిస్తున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటేనే ఒక ఆత్మీయ కలయిక. గతంలో జరిగినటువంటి మరి 50 సంవత్సరాల దగ్గర మీరు చదివి ఆ స్మృతులన్నింటినీ కూడా నెమరు వేసుకోవడం అనేది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. ఇక్కడికి చేరడం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి జీవనశైలిలో మన యొక్క దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని, మార్పుల్ని, అనేక సంఘటనలు చవిచూసినటువంటి అనుభవంతో ఇక్కడ కూడటం అనేది మన పిల్లలు మరి మనవుడు మనవరాళ్ళు కూడా ఉన్నటువంటి ఈ దశలో ఈ విధంగా అపూర్వంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి ఈ పాఠశాల 100 సంవత్సరాలు ఘనచరిత్ర కలిగినటువంటి పాఠశాల. వచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థులు కూడా పాఠశాలకు ఏదో ఒకటి అందించాలనేటువంటి తపనతో మరి వారు ఉంటారు. మా పాఠశాల, నేను చదివినటువంటి పాఠశాల, మా అభివృద్ధి కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా అంటే కవి అనేది వచ్చేస్తుంది, నేను కవితలు రాస్తూ ఉంటాను. ఏ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినా అది ఒక ఆత్మీయ సమ్మేళనంగా జరుపుకోవడానికి ఈ మంచి వేదికగా ఈ పాఠశాల ఉపయోగపడుతుందని, 10 ఎకరాల విస్తీర్ణమైనటువంటి విశాల ప్రాంగణం కలిగినటువంటి పాఠశాల జిల్లాలోనే ఇది చాలా తక్కువ ఉండేటువంటి పాఠశాలలో మా తాడింపు పాఠశాల మంచి ఘనచరిత్ర కలిగిన పాఠశాలని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ, ఈ పాఠశాలలో పనిచేయడం, మీరంతా ఈ పాఠశాలలో చదివి మంచి భవిష్యత్తులో స్థిరపడటం మా అందరికీ కూడా గర్వకారణం అని మీరు ఈ విధంగా జరుపుకోవడం మిమ్మల్ని అభినందిస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తలుపులు కిటికీలు రిపేర్ చేయించడం జరిగింది. ఒకసారి మీరందరూ కూడా ఒకసారి చూడండి. అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ పింక్ సారీస్ అండ్ వైట్ షర్ట్స్. సార్ ఇక్కడ సార్ పింక్ సారీస్ అన్ని పైకి రావాలి, వైట్ షర్ట్స్ అందరూ పైకి రావాలి.
లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడని अरे मेरी जीत तेरी हार सुन है मेरे यार तेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे చదువు
ల్యాబులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మన్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన ధ్వజ పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కళ్యాణి పెంచిన లంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి సరే ఒక ఫోటో తీసుకుందాం. సో తర్వాత ఇప్పుడిప్పుడే ఇంకా ఇప్పటివరకు మొత్తం స్పీచెస్ అన్ని అయిపోయాయి కాబట్టి వెంట నడిచే నీడనీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక గ్రూప్ పెట్టి కోదాడ నుంచి ఇక్కడికి వచ్చి చాలా వయో ప్రయాసాలు కోర్చి మనందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చారు. రమేష్ గారు అందరినీ కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశారు. పంపిస్తారు అంటే వాళ్ళ మిసెస్ కోఆపరేషన్ లేకుండా లేదు. ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకి అంత ఆరోగ్యంగా లేకపోయినా సరే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం రమేష్ గారు అందరినీ సమన్వయపరిచి ఒకే తాటి మీద తీసుకొచ్చారు. సమన్వయకర్త అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ స్పెషల్ సెలబ్రిటీ ఎవరా అని చెప్పి. సో ఎంత మంది గ్యాదర్ చేసి సురేఖ గారు కూడా వన్ ఆఫ్ ది మహానటి బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ వే సార్ కొంచెం వెనక్కి స్పెషల్ థ్యాంక్స్. సురేఖ గారే గ్రేట్. ఆమె 10 సంవత్సరాలు వెనకప్పుడు 55 అంటే నమ్ముతారు. అలాగే మీకు నేను కాశీ అన్న చూడండి, కాశీ ఇందాక కాశీ ఇచ్చేసారు డ్యాన్స్ చేశాడు 16 ఏళ్ళ అబ్బాయి. ఏంటంటే చుట్టుకోవాలో మెచ్చిపోయింది అంతే, రంగే లేదు. అలా సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నా.
ఇచ్చేసేందుకు 2 నెలల నుంచి ఎందుకంటే ఏ టైంలో అయినా సుధాకర్ గారికి చిన్న చిరు అంటే మన వర్కింగ్ కమిటీ మాకు ఒక వర్కింగ్ కమిటీ ఉంది. వాళ్ళందరినీ నుంచొని ఇవ్వలేదు, కూర్చొని ఇవ్వలేదు. నిమిషం వాళ్ళ వెనకాల పడుతూనే ఉన్నాను. వాళ్ళు నన్ను భరించారు 2 నెలల నుంచి. మాకు మెయిన్గా ఒక 10 days నుంచి మట్టుకి వాళ్ళకి నేను టార్చరే చూపించుంటాను. నన్ను భరించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. వాళ్ళందరూ ఎవరంటే కాశీ విశ్వేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? ఒకసారి కాశీ విశ్వేశ్వరరావు గారు భరించినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ. నా టార్చర్కి గురైన వాళ్ళు, సురేఖ బాధితులు వీళ్ళంతా. ఓకే రెడీ సార్. ఆ దగ్గర నుంచోవాలి. మన ఈ ఫంక్షన్ కి వెనకాల తారాగణం అన్నమాట, తెర వెనక తారాగణం వీళ్ళందరూ. మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష సహాయ సహకారంలో అందించినారు. వారందరికీ మీకెందుకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చి భుజం మీద వేసుకుని మేడం ఓకే సార్ లుక్ ఎట్ హియర్ సార్. भारत
సార్ రండి ప్లీజ్. మొత్తం మీరు కూడా ప్లీజ్. ఇక నీకు పక్కన ఇంకోసారి ఉన్నారు, ఆ సార్ కూడా తీసుకోండి సార్. ఒక్కసారి జస్ట్ నుంచోండి, చాలా ఏం చెయ్యొద్దు. మీడియా వరకు నుంచోండి వచ్చేద్దాం. రండి ప్లీజ్. కమ్ 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 కమ్. జస్ట్ నుంచోండి అంతే. జస్ట్ నుంచోండి, ఏం చెయ్యొద్దు, జస్ట్ నుంచోండి. ఓకే కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏంటి చదువుతున్నారు? మా ఇళ్ళల్లో మేకప్ వేసుకోవడాలు, లిప్స్టిక్ వేసుకోవడాలు, మెల్లో నగలు దిగేసుకోవటాలు, సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగులు పెట్టాలు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చెప్తామని ఫోన్ చేస్తామంటారు. లేవు. ఇగో అబ్బాయి, ఇగో అమ్మాయి, పాప, ఇగో అబ్బాయి, చూసుకోండి చూసుకోండి చూసుకుంటే చాలు. కానీ ఇక అమ్మండి. ఎందుకు ఏం చేస్తా? ఏం లేదండి, ఖాళీయే. ఖాళీయా? ఎందుకు ఎంత ఇచ్చుకుంటా? కట్నం. ఇగో అమ్మాయి, నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇంకో. మార్కెట్లో 10 మంది అబ్బాయిలకి 6 అమ్మాయిలు ఉన్నారు. స్కేర్సిటీ. ఆ టైంలో వాళ్ళు పెట్టుకోవాలా? మా టైంలో మేము పెట్టుకుంటున్నాం. తర్వాత ఇంతకీ ఈ పెళ్ళి జరగాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటంటే ఒకటి మా అమ్మాయి రాత్రి 9ంటికే పడుకుంటుంది. మా అమ్మాయి రాత్రి పొద్దున్నే మా అమ్మాయి 2 కంటే ఎక్కువ కలదు. మా అమ్మాయి పొద్దున్నే 6ంటికి లేచి కాఫీ అంటది. ఇస్తా? చేయడం వచ్చా? రాదండి. నేర్చుకో. మా అమ్మాయి జిమ్కి వెళ్తుంది. ఇంత గొడవ లెమన్ జ్యూస్ తాగుద్ది. తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. తర్వాత మా అమ్మాయి అలుగుద్ది. అలిగినప్పుడల్లా బతిమాలాలి. వచ్చా? రాదండి. నేర్చుకో. మా అమ్మాయి అప్పుడప్పుడు అలిగి మామూలుగా కాదు, పుట్టింటికి వచ్చేస్తుంది. ఏం చెప్తా? సారీ చెప్తానండి. వచ్చా? ఇప్పుడే ఒకటికి చెప్పొచ్చాను. ఇప్పుడు ఏమి సారీ చెప్పాలి? పైకి తీయిలో నాయి బయట వేయిలో పలోని రాచుకోకు ఇంకదేని కోలేని పని వంగి చూడు కింద నింగిని రాలికేలి కప్పరంగుని నిన్న మింక నేను మిందని దాంతో ఏం పని ఒక షాట్లో ఉత్సాహమే ఒక షాట్లో ఉల్లాసమే ఒక షాట్లో క్రోషమే ప్రతి షాట్లో పనే ఓడిఎంలో హీటు ఈడిఎంలో బీటు రేడియంలో లైటు బాడీలో ఇటు అటు
సోకిన రోజులు, మోకాలికి తగిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా? Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన. మా ఇంట్లో ఏం ఫంక్షన్ అంటున్నారా? ఈ డెకరేషన్ ఇదంతా ఈ జనాలు అందరు చూసి యాక్చువల్లీ ఈ మధ్య ప్రతిదీ హైలైటేనండి. ప్రతి దానికి ఫంక్షన్ అంటున్నారు. అందుకే మా తాతగారి దినాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు డ్యాన్సులతో. పెళ్ళిళ్ళు మీకు పెళ్ళి అయిపోయినట్టు మీ ఫస్ట్ పూర్తి చేద్దామండి. సరే అయ్యా, తొందరగా పోసేది అర్జెంటుగా సీరియల్ వెళ్ళిపోతుంది. మేడం ఏం పాలయ్యా అసలు? పాలైనా ఏంటి ఎలా ఉన్నాయి? టీ కూడా అవ్వట్లేదు తెలుసా పాలతో. మేడం ఇప్పుడే నేను ఇంట్లో దాకా వచ్చాను మేడం, చాలా బాగా పెట్టారు మా మిస్సెస్ గారు. అవునా? ఏదో ఒకసారి అయితే నువ్వు టీ పెట్టు. మీరు పెట్టాలి మేడం. నేను పెట్టా, నువ్వు తాగి నాకు చెప్తా అలా ఉంది. సరే అయితే ఒక్క నిమిషం ఆగు. టీ పెట్టా, ఇగోండి తాగండి. నేను కూడా తాగుతా. ఎలా ఉన్నా కదా? మీ పాలు మీకే చెత్తగా ఉంటే మరి మాకెలా ఉంటాయి? ఏముంది, యాజిటీజ్గా కొంచెం పాలు పోసి టీ పొడి వేసి కొంచెం చక్కెర వేసాను.
ఆల్రెడీ నేను పాలు కలిపి తెచ్చాను, నీళ్ళు కలిపి తెచ్చాను కదా మేడం. మీరు నీళ్ళు కలిపి తీసుకొచ్చారా? ఆల్రెడీ పాలు తాగి నీళ్ళు కలిపి అమ్ముతున్నారు ఆయన. అయ్యో ఏదో పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరములో విధి విధి నిధి నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మీరు కంటిన్యూషన్ తప్పదా ఓ దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళాదుంప ఫ్రై ఇచ్చావు, అదేవిధంగా చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి ఇవ్వాలని కోరుకుంటూ మన ఏపీలో మన కంట్రీలో ఉన్న 90 లక్షల మందికి అలాగే ఇవ్వాలని, మన ప్రపంచంలో ఉన్న నా లెక్క తెలియదు కానీ అందరికీ ఈ విధంగానే ఇవ్వాలని కోరుకుంటూ ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా అదే భోజనం ఇస్తామని, యాక్టివ్గా ఇదే కాదు వాళ్ళు తినే బ్రెడ్ బటర్ జాము అలా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ అన్నీ ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్, యు ఆర్ ఏ వెరీ గుడ్ గాడ్. అంతే, థ్యాంక్స్. నా ప్రార్థన మీకు అందరికీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. చీ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. దగ్గర రమ్మంట ఇద్దరిని బయటికి తెప్పించాం. సరే లంచ్ తర్వాత ఇంకా ఉన్నాయి దాచం. ఓకే బుల్లెట్ బండకి వచ్చే తప్ప
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా బసకి వస్తావు బండకి వస్తావు కారకి వస్తావు లారకి వస్తావు బసకి వస్తావు బండకి వస్తావు కారకి వస్తావు లారీకి వస్తావు ఏదైనా ఎక్కేసి
చెప్పండి, మెయిన్ వాలంటీర్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. నువ్వు ఇక్కడేంటి? పెళ్లి చూపులు అక్కడ. అయితే ఏంటి ఇప్పుడు? పార్దు నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. ఇక్కడ కాదు, ఇక్కడ 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 ఎదగాలి. ఇప్పుడు నువ్వు ఒక కారు కొనడానికి వెళ్ళావు అనుకో, ఓకే, అక్కడ అంబాసిడర్ ఉంది, బెంజ్ ఉంది, ఏది కొంటా? తర్వాత నువ్వు అక్కడ పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు అనుకో, పోర్టబుల్ టీవీ ఉంది, ఇంకా అక్కడ ఒక పెద్ద ప్లాస్మా ఉంది, ఏది కొంటావు? తర్వాత నువ్వు ఒక లైఫై. అసలు మా అక్క ఏంటది, మా అక్క ఏంటది, అంబాసిడర్, నేను బెంజ్. అక్క పోర్టబుల్, నేను ప్లాస్మా. అక్క లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని లక్ష్యం. దేవుడి దయ వల్ల దాని పెళ్ళైపోతే ఎవరో గంటకు తగ్గ బంతల ఏ హృతిక్ రోషనో, అభిషేక్ బచ్చనో, అమితాబ్ బచ్చనో దొరకబోడలే. ఓకే, అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? నువ్వు కంగారు పడుతున్నావు కానీ నువ్వు అంత అందంగా ఏమి లేవు. నీ కళ్ళు చూస్తే చికెన్ కళ్ళు ఇంత కళ్ళు, ఆ ముక్కు చూస్తే లాగి ఒక గుద్దు గుద్దితే వెనకపోతే చూడు అలాంటి ముక్కు. నువ్వేమో నలుపు, నీకు అంత తినేవి లేదు. నువ్వు హ్యాపీగా మీ అక్క వాళ్ళ దగ్గర కిందకి వెళ్ళి వాళ్ళతో కలిసిపో. నువ్వెవరో కూడా అందంగా ఉందని అనరు. నువ్వేం కంగారు పడకు, వెళ్ళు. ఏంటి నేను అందంగా లేనా? నువ్వు మీ అమ్మోళ్ళు మీ అక్క వాళ్ళు అందరూ అనబట్టి నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు ఏమి అందంగా లేవు పూరి. నువ్వేం కంగారు పడకు, వెళ్ళు హ్యాపీగా కిందకి. నువ్వు నిజంగా అంటున్నావా? ఒక్కసారి చూడు, నువ్వు కూడా నా ఎదు చూపు తిప్పుకోలేకపోతావు కదా. నిజంగా అట్లా అనుకుంటున్నావు నువ్వు, అంతేగాని అంత అందంగా ఏమి లేవు. నువ్వేం కంగారు పడకు. సరే కానీ నువ్వు నిజంగా తిరగక మీరు అనుకుంటున్నావు కానీ ఏదో తెల్ల తెరమో నెత్తికేమో ఉంగరాలు చుట్టుందని పెద్ద అందగచ్చింది అనుకో. మాకు ఒకసారి అర్థంగా చూసుకో. నువ్వు మామూలుగా నా గురించి నువ్వు ఇలాగే అనుకుంటున్నావు అనమాట. అంతేనా? అందుకే బయటకు వచ్చింది. లేదు లేదు, అందుకే బయటకు వచ్చింది. ఆగమ్మా, ఏదో పొరపాటున అనేసాను. నిజంగా అంటే నువ్వు నన్ను పక్కనిస్తావు ఇంకా? అమ్మో, నువ్వు రాక్షసివి. ఓకే, దట్స్ ఇట్. సుధాకర్, థ్యాంక్ యూ సుధాకర్. నేను ఇంకా ఫోన్లో చూసి డైలాగులు చెప్పాను. సుధాకర్ చూడకుండా కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు లైవ్లో.